agenda of the meeting was పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కలిసి తెలంగాణకు చేస్తున్నటువంటి ద్రోహం, తెలంగాణకు తలపెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి విధానం మీదనే చర్చ జరిగింది. దీని కథ ఏంటంటే చాలామందికి తెలియదు, అవగాహన కూడా ఉండదు. కొత్త తరం వాళ్ళకైతే అసలు తెలియదు. ద రీజన్ వై ఈజ్ సమైక్య ఆంధ్రప్రదేశ్లో అత్యంత దారుణమైనటువంటి వివక్షకు గురైన జిల్లా పాత మహబూబ్ నగర్ జిల్లా. చాలా చాలా దారుణానికి. రీజన్ ఏంటంటే వనరులు లేక కాదు, వసతులు లేక కాదు. కృష్ణానది ప్రవేశిస్తదే మహబూబ్ నగర్ జిల్లాలో. సరే, ఇప్పుడున్న తెలంగాణ, అప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ మొత్తం చూస్తే కూడా 300 and above కిలోమీటర్స్ కృష్ణానది పారుతుంది కూడా మహబూబ్ నగర్ జిల్లాలో. 308 కిలోమీటర్లు పారుతుంది. 308 కిలోమీటర్స్ పారుతుంది. ఇది రెండు రాష్ట్రాలు కలిపి లెక్క చూస్తే కూడా. అయినా కూడా 50 ఏళ్ళు అప్పటికి 50 ఏళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, ఆ తదనంతరం సుమారు దగ్గర ఒక 20 ఏళ్ళు పరిపాలించిన తెలుగుదేశం పార్టీ కానీ, పాలమూరుకు చాలా దారుణమైనటువంటి తిరిగి కోలుకోలేనటువంటి దెబ్బ కొట్టిన పార్టీలు, రెండు పార్టీల ప్రభుత్వాలు. ఇది లోకమందరికి తెలుసు. ఆ జిల్లా యాక్చువల్లీ అప్పర్ కృష్ణా ప్రాజెక్టు, భీమా ప్రాజెక్టు, తుంగభద్ర ఎడమ కాలువ ప్రాజెక్టు, దాని ద్వారా ఆనాటికి అన్ని ఫైల్స్ ఉన్నాయి, రికార్డ్స్ ఉన్నాయి. ఏదో ఒకటి స్టోరీ కాదు. 174 TMC నీళ్ళు పాలమూరు రంగారెడ్డి జిల్లాకు రావాల్సి ఉండే. పాలమూరు జిల్లాకు ఆనాటి ప్రతిపాదిత ప్రాజెక్టుల ప్రకారం రావాల్సి ఉండే. ఆంధ్రప్రదేశే ఏర్పాటే తెలంగాణ పాలిట పెనుశాపం. కొంతమందికి నచ్చదు, కానీ పెనుశాపంగా పరిణమించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు. మొత్తం తెలంగాణకు, అందులో మోర్ స్పెసిఫికల్లీ మహబూబ్ నగర్ జిల్లాకు జరిగినటువంటి తీవ్రమైనటువంటి అన్యాయం. ఎస్ఆర్సి యాక్ట్ అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్టు స్పష్టంగా చెప్తుంది, ప్రతిపాదించబడి ఆల్రెడీ శాంక్షన్ అయ్యి జరుగుతుండే ప్రాజెక్టులు, కంటెంప్లేట్ చేసి ఉన్న ప్రాజెక్టులు, వాటిని మార్చకూడదు, అవి కొనసాగించాలి. ఆ చట్టం ఉండగా కూడా వాటి అన్నిటినీ కాదని వీటిని మొత్తం అబాండన్ చేసి పడేసిండ్రు. అట్లా చాలా చేసినారు. అక్కడ గోదావరి మీద చూసుకుంటే దేవునూరు ప్రాజెక్టు కావచ్చు, ఇచ్చంపల్లి కావచ్చు, రకరకాల ప్రాజెక్టులను అబాండన్ చేసినారు. అందులో అతి తీవ్రమైనటువంటి అన్యాయం మహబూబ్ నగర్ జరిగింది. ఇలా మహబూబ్ నగర్కి ఇచ్చే పాలమూరు ఎత్తిపోతలో మరొకటి కొత్త స్కీమ్ కాదు. గతంలోనే 174 TMCలకు ప్రాజెక్టులు రూపకల్పన జరిగి అంత అయింది. అయితే మేము చాలా వాదించినాం. మధ్యలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వస్తే కూడా అక్కడ పోయి ఆ ట్రిబ్యునల్ని కలిసి చాలా ప్రయత్నాలు చేసినాం. ఉద్యమ సందర్భంలో, ఉపన్యాసాలలో, కరపత్రాలలో, జలసాధన ఉద్యమ సందర్భంలో, మా క్యాసెట్ల రూపంలో, స్పీచ్ల రూపంలో, కరపత్రాల రూపంలో, పోస్టర్ల రూపంలో, క్యాసెట్ల రూపంలో రకరకాలుగా వాదించుకుంటూనే ట్రిబ్యునల్ కూడా ఇవ్వాలని పోతే, ట్రిబ్యునల్కు ఉండే ఒక డెలికసీ ఏంటంటే వాళ్ళు రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తారు తప్ప రాష్ట్రం లోపల ఉండేటువంటి ఒక ప్రాంతానికంటే వాళ్ళు చేయరు. మీకు రాష్ట్ర హోదా లేదండి, మీరు ప్రాంతము, మీరు రాష్ట్రంతో కొట్లాడుతున్నారు, అది వేరే సంగతి, కానీ మేము స్వీకరించలేము, తీసుకోలేము చట్ట ప్రకారం అని చెప్పి వాళ్ళు నిరాకరించారు. సరే, ఆ తదనంతరం
ఉద్యమం జరిగింది, మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఇంకొకటి కూడా తప్పకుండా చెప్పాలి. బచావత్ ట్రిబ్యునల్ ఏర్పాటైనప్పుడు అతను పంపకాలు చేస్తూ బచావత్ ట్రిబ్యునల్లో స్పష్టంగా రికార్డెడ్ ఇప్పుడు ఉంది. బచావత్ ట్రిబ్యునల్లో స్పష్టంగా పొందుపరచబడింది. ఇప్పుడు బచావత్ గారు ఖుద్దు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి, ఆయన స్వయంగా ఏమన్నాడంటే, ఈ ప్రాంతం నిజంగా చాలా నిరాదరణకు గురైంది, ఇంకా అవుతూ ఉన్నది. ఆ రోజు విపత్కర పరిస్థితి, దుర్భరమైన పరిస్థితి ఏంటంటే, పాలమూరు గురించి గంటెడు నీళ్ళు అడిగిన వాళ్ళు లేడేవాడు. ఇంత కేటాయించండి, ఈ కరువు జిల్లా ఉంది అని అడిగేవాడే లేడు. ఆనాడు సమైక్య ప్రభుత్వం చేసిన ద్రోహం. బచావత్ ఏం చేసిండు, మాకు చూడబుద్ధి అయితే లేదు, ఇది మా అంతల మేమే సూమోటో ఈ సమైక్య ప్రభుత్వం ప్రతిపాదించకపోయినా ఒక 17 టీఎంసీ జూరాల ప్రాజెక్టు మంజూరు చేస్తున్నాము. అయితే సాంకేతిక కారణాలు మరొకటో చూపెట్టి ఈ జూరాల ప్రాజెక్టుని ఇక్కడి నుంచి ఎత్తగొట్టద్దు, వేరే కాడ కట్టద్దు, ఇక్కడ మాత్రమే కట్టి తీరాలి, దానికే అలాట్ చేస్తున్నామని చెప్పి ఒక కండిషన్ పెట్టిండు ఆయన. ఇది ట్రిబ్యునల్. అతను ఒక న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి కాబట్టి చూడబుద్ధి కాక, ఆ బాధ భరించలేక ఈ కామెంట్ కూడా రికార్డు చేసిండు ట్రిబ్యునల్లో. ప్లస్ ఆ 17 టీఎంసీ జూరాల ప్రాజెక్టుకు కేటాయించిండు. ఎంత విషాదం అంటే, అది ఎప్పుడో 74లో 74 నుంచి 78 దాకా జరిగింది కథ అంతా. అతను కేటాయిస్తే దానికి ముట్టినోళ్ళు లేడు, పట్టుకున్నోళ్ళు లేడు, తీసినోళ్ళు లేడు. అంజయ్య గారు ముఖ్యమంత్రి అయినాక ఒక ఏడాది తర్వాతనేమో అప్పుడు అంజయ్య గారు దానికి ఫౌండేషన్ స్టోన్ వేసారు. ఫౌండేషన్ స్టోన్ వేస్తే ఇక అది మెల్లగా మెల్లగా తెలంగాణ ప్రాజెక్ట్ కదా, ఇప్పుడు పట్టుకున్న లేడు, దాన్ని మాట్లాడినోడు లేదు, అయ్యలేదు, అవ్వలేదు, ఒక అనాథలాగా ఆ బ్యారేజ్ వరకు కట్టేశారు. దానికి కాలువలు లేవు, నీళ్ళు రావు, పొలాలు పారాయి, కృష్ణానది నీళ్ళు వస్తుంటాయి, గేట్ల ద్వారా పోతుంటాయి. ఎప్పటి వరకు ఈ తతంగం 2001లో గులాబీ జెండా ఎగిరేదాకా ఇదే తతంగం. ఇంకా విషాదం ఏంటంటే, అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన మహబూబ్నగర్ జిల్లాను దత్తత తీసుకున్నాడు. ఆయన దత్తతలో ఉండే చేసి నేను అడాప్ట్ చేసుకుంటున్నా ఈ కరువు జిల్లా, దీన్ని అది చేస్తా, ఇది చేస్తా, పొడి చేస్తా అని మాటలు చెప్పి ఇష్టం వచ్చినన్ని పునాదురాలు వేసిండు. కలవకుర్తి, మన్ను, మశాన్, రకరకాల పునాదురాలు వేసుకుంటూ పెట్టు. ఉద్యమ సందర్భంగా నేను చేసే ఉపన్యాసాలలో నేను మాట్లాడేది, ఈ పునాదురాలన్నీ ఎందుకు మనకు పట్క ఏడుస్తానికా, చూస్తానికా, ఏం లాభము, ఈ రాళ్ళని కృష్ణానదిలో అడ్డమేస్తూ చెక్కడమని అయితే భయ అనేది నేను నవ్వేది, జనం సప్పట్లు కొట్టేది సభలలో నేను చెప్తుంటే. ఒక్క డ్రాప్ వాటర్ కూడా పొలాలు బారడానికి రాలే. తత్ఫలితం ఏంది? నెట్ రిజల్ట్. వాట్ వాజ్ ద నెట్ రిజల్ట్? పాలమూరు జిల్లాలో ప్రతి తాలూకా కేంద్రం, అంటే ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి వలసలు పోవడానికి ప్రజలు ప్రతి బొంబాయి నుంచి బస్సు, నారాయణపేట బొంబాయి బస్సు, వనపర్తి బొంబాయి బస్సు, ఇంచుమించు అన్ని తాలూకాల నుంచి బొంబాయికి డైరెక్ట్గా బస్సు. ఏం చేస్తారు? ప్రజలు పొట్ట చేత పట్టుకొని వలస పోవాలి, బతకపోవడు తప్ప ఇంకో గతి లేదు. జిల్లాకు జిల్లా మొత్తానికి మొత్తం 100% కృష్ణా బేసిన్లో ఉంటుంది. భయంకరమైన కరువు. చివరికి ఆ జిల్లాలో ఉండే అనేక మంది కవులు అనేక పాటలు రాసిండ్రు. ఆ గోరెటి వెంకన్న గారు అయితే పల్లెలో పల్లెలు మొలిసే పాలమూరులోన అని చెప్పి పాట రాసి పాడిండు. ఆ పాట బాగా పాపులర్ సాంగ్ కూడా, తెలంగాణ ఉద్యమం పొడుగుతో కూడా భయంకరంగా మోగినటువంటి సాంగ్. సో అట్లా జరుగుతూ ఉంది. మేము ఏడుస్తా పోయినాం, చూస్తూ పోయినాం. ఆ ఉన్న రెండే ప్రాజెక్టులు, ఒకటి బచావత్ పెడితేనేమో జూరాల గతి అది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి స్లోగన్ సమైక్య రాష్ట్రంలోనే సమగ్ర అభివృద్ధి. నేను ప్రథమ మహాసభకు పాలమూరు జిల్లాకు పోయినా, మహబూబ్నగర్ టౌన్లో పెట్టాం. పెద్ద భారీ మీటింగ్ జరిగింది, దాదాపు 70-80 వేల మంది వచ్చిండ్రు. ఆ మీటింగ్లో నాకు బాగా కోపం వచ్చి, ఏమయ్యా చంద్రబాబు నాయుడు, అప్పటికి ఏందంటే కర్ణాటకకి
కొంత ముంపు ప్రాంతం ఏమిటి జూరాల ప్రాజెక్టులో ఏంటంటే కొద్ది ముంపు ప్రాంతం కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. ఒక 13 కోట్ల రూపాయల వరకు కాంపెన్సేషన్ కట్టాల్సి ఉంది. కట్టడు, ₹1 కట్టడు. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు దత్తత తీసుకున్నావు, కథ తీసుకున్నావు, డైలాగులు చెప్తున్నావు, ఇక చచ్చిపోతాను జనము, బొంబాయికి వలసలు పోతుండ్రు. ఇటువంటి పరిస్థితులలో కూడా కర్ణాటకకు డబ్బులు కట్టడానికి డబ్బులు లేవా? ఇదేనా సమైక్య రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి అంటే? బట్టిగా బ్యారేజ్ ఆ గోడలకు కట్టిన విడిచిపెట్టేది చూసి తమాషా పడన్నా అని చాలా తీవ్రమైన విమర్శలు చేశాను. మోకాళ్ళ మీద పరిగెత్తి కట్టిండి చంద్రబాబు నాయుడు అప్పుడు. ఆ కర్ణాటక చెల్లించాల్సిన కంపెన్సేషన్ ఏదైతుందో మోకాళ్ళ మీద ఉరికి నా దాడి తట్టుకోలేక కంటిన్యూగా పెట్టాను. దాని తర్వాత చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే ఆర్డీఎస్ దగ్గర బాంబులు పెట్టి పేల్చేయడం, అది మీ అందరికీ కూడా తెలుసు. బాంబులు పెట్టి పేల్చడం 2 సార్లు 3 సార్లు పేల్చారు. నేను ఫస్ట్ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత నేను ఎంచుకున్న ఎజెండా, నా ఎజెండాలో మొదటి పాదయాత్ర నేను చేసినటువంటిది జోగులాంబ టు గద్వాల పాదయాత్ర చేసిన. ఈ అన్యాయం సంగతి ఏంది అని దాన్ని ప్రజలలో ఎండగట్టాలని చెప్పి, గవర్నమెంట్ కూడా ఒత్తిడి తేవాలని చెప్పి, ఎందుకు తెలంగాణ ఉద్యమం చేస్తున్నామని లోకానికి తెలియాలని చెప్పి నేను జోగులాంబ టు గద్వాల పాదయాత్ర చేసిన. దాన్ని మొత్తం అసలు కంప్లీట్ 80,000 ఎకరాలకు బారాల్సినటువంటి ఆ ఆర్డీఎస్ కెనాలు 15,000 ఎకరాలకు, 10,000 ఎకరాలు, 20,000 ఎకరాలకు వచ్చింది, తగ్గిపోయింది. అడిగే నాతులు లేడు. నేను అంతకు ముందే, పాదయాత్ర కన్నా ముందే స్వయంగా మేమందరం జిల్లా మహబూబ్నగర్ జిల్లా నాయకులు నేను కలిసి, ఆర్డీఎస్ హెడ్ వర్క్స్ ఎక్కడ ఉంటాయంటే కర్ణాటకలో ఉంటాయి, రాయచూరు దగ్గర.